బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంగుతింది. చీరాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబు ఇద్దరు పదవులను కోల్పోయారు. అవిశ్వాస తీర్మాన ఓటింగ్ ప్రక్రియలో ఎమ్మెల్యే మాలకొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఇద్దరికి వ్యతిరేకంగా 27 మంది ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇద్దరు పదవులకు కోల్పోవలసి వచ్చింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి నేతలు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయము, మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో, చైర్మన్, వైస్ చైర్మన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి మీద అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్స్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అని ఆరా తీస్తే అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఫండ్స్ యూటిలైజేషన్ సరిగ్గా లేదు, చీరాలలో అభివృద్ధి అనేది ఏమీ జరగట్లేదు, పైపెచ్చు మహిళా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అసభ్యకర ప్రవర్తన ఉండడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత యావత్తు ప్రజలచే ఎన్నుకబడిన ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ కార్యాలయానికి వస్తే కూడా అతనితో కూడా సరిగ్గా ప్రవర్తన జరగకపోవడం, అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఏమాత్రము రెస్పెక్ట్ లేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ వచ్చింది. అటు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రగతి లేదు, అంటే ప్రొఫెషనల్ ఫంక్షనింగ్ లేదు, రెస్పెక్ట్ కూడా లేదు, డిగ్నిటీ కూడా లేదు. ఇవన్నీ చూసుకుని కౌన్సిలర్స్ వాళ్ళే డిసైడ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. రైట్గా చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైసీపీ కోల్పోయింది. మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి శౌరి సిద్ధంగా ఉన్నారు. శౌరి, ఎందుకంటే చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధ్యక్షునే కుర్చీలకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు చీరాల మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో ఉంది. కానీ ఈ రోజు నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్. ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలకడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 33 మందిలో 27 మంది కౌన్సిలర్లు చైర్మన్ కి వ్యత్యాసంగా ఓటు వేయడంతో చైర్మన్ పదవి, అదేవిధంగా వైస్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సి వచ్చింది. కానీ చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ ఒకటే ఒక కౌన్సిలర్ ని టీడీపీ గెలుచుకుంది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీలో 19 మంది గెలిచారు. ఈ 19 మందిలో 15 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి మద్దతు పలకడంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించింది. అయితే మొత్తం టీడీపీ 1, వైసీపీ 19, ఇండిపెండెన్స్ ఇద్దరు, రెబల్స్ 11 మంది గెలిచారు ఇక్కడ. అయితే ఈ ఇండిపెండెన్స్ రెబల్స్ లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో చైర్మన్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సింది. మొత్తం 17 స్థానాల్లో వైసీపీ గెలిస్తే సుమారు ఒక 6 మాత్రమే ఈ ఓటింగ్ లో పాల్గొలేదు. మిగిలిన 11 మంది చైర్మన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు, టీడీపీకి మద్దతు పలికారు. అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి సంబంధించిన 11 మందిలో కూడా ఎక్కువ మంది చైర్మన్ కి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక ఇండిపెండెంట్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చైర్మన్ కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది, చైర్మన్ పీఠాన్ని. అయితే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ చైర్మన్ పీఠం ఎవరికి తప్పుకి అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఎందుకంటే ఇప్పటికే 4 ఈ చైర్మన్ పీఠం కావాలి అని చెప్పి చైర్మన్ ఎన్నిక కొరకు చైర్మన్ గా తాను ఉండాలని చెప్పి పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ దృష్టి ఏంటంటే ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న అభ్యర్థి శ్రీనివాసరావు కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ఏమో ఇక్కడ చైర్మన్ రాజీనామా చేయడంతో ఇక రాబో రోజుల్లో కూడా మళ్ళీ చైర్మన్ గా శ్రీనివాసనే ఎన్నుకుంటారా, లేకుంటే కొత్త వాళ్ళు కోరుకున్న అవకాశం ఇస్తారా, లేకుంటే అందరూ సభ్యులందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఒక్కన మాత్రం ఉండి ఇక్కడ ఏం చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీలో వెళ్తున్నాడా
నిజంగా చైర్మన్ పదవి హామీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడు అనే ప్రశ్నలు అయితే మాత్రం చాలా వస్తున్నాయి. కానీ చూడాలి రాబో రోజుల్లో ఈ చైర్మన్ పీఠాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి దక్కించుకుంటాడా లేకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి దక్కించుకుంటాడని చూడాలి. ఎందుకంటే ఈ కౌన్సిలర్ లో ఒకే ఒక్కళ్ళు టీడీపీ అభ్యర్థి ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఆమోద కృష్ణమోహన్ వర్గము లేదంటే వైసీపీ చెందిన వాళ్ళే వెంకరెడ్డి సభ్యులు ఉన్నారు. చైర్మన్ చేస్తూ ఏ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి చైర్మన్ చేయడం తక్కువ అయితే మాత్రం ప్రశ్న. ఏ పార్టీ నుంచి గెలిచినా కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ చీరాల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళనుంది. రైట్, శౌరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.